శ్రీనివాస్ ప్రత్యేక హోదా సాధన సమితి, అదేవిధంగా విభజన హామీల సాధన సమితి నుంచి జాయిన్ అయి ఉన్నారు. అదేవిధంగా ద్రోణరాజు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి కూడా మనతో డిబేట్లో జాయిన్ అయ్యారు. చలసాని శ్రీనివాస్ గారు, మీరు ఢిల్లీ ప్రయాణంలో ఉన్నట్టున్నారు. షార్ట్గా సింపుల్గా చెప్పండి. ఈరోజు నిరసనల మధ్య నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోయారు. మీలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగించారా? ఆయన నేను చాలా ఇచ్చేసానని చెప్తూ ఉన్నారు. ఇంకా మీకు కళ్ళు విచ్చుకునే పరిస్థితి ఏం కనిపించడం లేదా? కనువిప్పు కలిగించారండి. నేను మిగతా నిరసన ప్రదర్శన చేయమని చెప్పిన మేము మాత్రం కుండలతో, ఎందుకంటే ఈ ప్రధానమంత్రి ఎక్కడికి వచ్చిన దేశంలో మాట్లాడే హక్కు ఉంది, మేము గోబ్యాక్ అనం, కొన్ని కుండలతోనూ ఆ పగిలిపోయిన పిడతలతోనూ ఇలా చెప్పి ఇలా స్వాగతం పలుకుతామని చెప్పి ఇలా మేము వాళ్ళు చేసామండి. మేము ఎందుకంటే మానవత్వం ఉంటుంది ఆకర్షణలో ఉన్న రాయలసీమ ఉత్తరాంధ్ర కనీసం నిధులు 24,350 కోట్లు ఏదైతే ఉందో ఆకర్షణలో ఇస్తారు ఆయన, లేదా ఇంకోటి కనీసమైన ఆశ ఉందని చెప్పి నేను ఆగానండి. వాళ్ళు ఒకటి తేలిపోయింది. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మానవత్వం ఉన్నట్లు మాట్లాడలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కనీసం ఏదోటి ఆయన మాట్లాడింది ఏంటి, ఆయిల్ రిజర్వ్ పెట్టాను, ఈ భూమిలో బాగా చేసుకుని గుజరాత్ తీసుకెళ్ళిపోయే ఆయిల్ ముందు మేము ఎంత బాధపడుతున్నామంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 50% రాయల్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ దాన్ని అమలు చేయాలని కోరాము, చేయలేదు. గుజరాత్ కోసం మాట్లాడటానికి వచ్చారా ఆయన? ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి వచ్చారా? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నయవంచిన నమ్మకద్రోహం మేము చేస్తాము అనేది ఆయన కరెక్ట్, ఆ విషయంలో చేస్తాం అనేది అంటే కనువిప్పు కలిగించారండి. ఇంకా బాధాకరం ఏంటంటే అన్నిటికంటే మేము ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నాం, ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకోమనండి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకోమనండి, ఎలాంటి అబ్జెక్షన్ లేదు, వారిని తిట్టుకోమనండి, వ్యక్తిగతంగా ఎలాంటి ఆరోపణలు చేసుకోమనండి. సబ్జెక్ట్ ఇవాళ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇస్తారని వాళ్ళు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. మధ్యతరగతి మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజలు కానీ వాళ్ళు ఏమి ఇస్తారని కాదు, ఏమి ఇచ్చామో చెప్పానంటున్నాడు ఆయన. ఏమి ఇచ్చామో చెప్పాను, 3 లక్షల కోట్లు ఇచ్చామని మీకు మీరు ఒకటి మాత్రం ఇవాళ వారు బాపండి బేట అని 4 సార్లు అనాల్సిన పని లేదు, 5-6 సార్లు అని హెక్కిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని. సరే, ఇద్దరు కూడా పాలిటిక్స్ ఉన్నారు, కానీ యశోదాబెన్ గారు ఆవిడ విషయం ప్రస్తావన తీసుకోవడం కుటుంబాల గోల ఇప్పుడు ఎందుకు వదిలేయండి. వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళు పరస్పరం దూషించుకుంటున్నారు, వదిలేయండి. స్టేట్ ఇష్యూలోకి రండి. స్టేట్ ఇష్యూలోకి వస్తే 3 లక్షల కోట్లు ఇచ్చామని అంటూ ఉన్నారు. 3 లక్షల కోట్లు మీకు కనిపిస్తున్నాయా? నెంబర్ 1, 10 ఇన్స్టిట్యూట్లు, 3 ఎయిర్పోర్ట్లు, మెట్రో ప్రాజెక్టులు, కోస్టల్ కారిడార్, అమరావతి కనెక్టివిటీ అని ఓన్లీ స్టేట్ వల్లే జరుగుతున్నాయి అని అంటున్నారు. మీకు కనిపిస్తూ ఉన్నాయా? ఒకటండి, మీ దగ్గర గాజు గది పెడితే దాంట్లో జీవీఎల్ నరసింహరావు గారిని, హరిబాబు గారిని, అలాగే అమిత్ షా గారిని, మోడీ గారిని, గౌరవనీయులు కన్నా లక్ష్మణ గారిని వేసుకుంటే వీళ్ళందరూ హోరాహోరీ పోరాటాలు పెట్టుకుని ఎవరు బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ ఫిగర్ నమ్ముదాం. ఒక ఆయన 10,40,000 అంటాడు, ఒక ఆయన 8 లక్షలు అంటాడు. నిన్న ఒక ఆయన ఆ పలాసలో 100 మందితో 5,60,000 కోట్లు అంటారు. ఈయన ప్రధానమంత్రి వచ్చి 3 లక్షల కోట్లు అంటారు. అరుణ్ జైట్లీ గారు అఫీషియల్గా పార్లమెంట్లో ఇచ్చిన దానికి 14,250 కోట్లు ఇస్తానంటారు. ఎవరు నమ్మాలి చెప్పండి? మోడీ గారు మాట మీద స్పందించినా ఆయన పక్కన విదూషకుడిలా మాట్లాడి, మోడీ గారు మాట్లాడింది వేరు, నాకు అర్థమవుతుంది కొంత హిందీ మాట మార్చి కొన్నిట్లో మాట్లాడినా ఆయన పక్కన ఆయన తీసుకోవాలా? వాళ్ళ బాధాకరమైన విషయం అంటే ఆంధ్రప్రదేశ్ మీద ఏమి ఇస్తారని దాని మీద చర్చ జరగకుండా మీరందరూ కరెక్ట్ కుటుంబాల గురించి సరే నా అభిప్రాయం చెప్పాను. దాంట్లో విష్ణువర్ధన్ గారితో ఒక విధంగా ఏకీపించాను. కానీ వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే దయచేసి చర్చను కూడా దయచేసి కేంద్రీకరించండి. నేను అంటున్నా ఆంధ్రప్రదేశ్కి అసలు ఏం 3 లక్షలు ఏంటి, 6 లక్షలు ఏంటి, 5 లక్షలు ఏంటి, 10 లక్షలు ఏంటి, 20 లక్షల కోట్లు ఏంటి? ఎవరు ఒక పాయింట్ మీద మాట్లాడండి. రెండో పాయింట్ మాట్లాడుతున్నాను నేను. ఏంటంటే మహారాష్ట్రకి 7 లక్షల కోట్లు మా సీపోర్ట్లు కానీ లేదా రోడ్లు కానీ గడ్కరీ గారు ఇచ్చేసినట్టు ఆయన ప్రకటించి ఆంధ్రప్రదేశ్కి 1,60,000 కోట్లు. మహారాష్ట్ర కంటే ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరం, సాగర్ తీరం 50% ఎక్కువ ఉందండి. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. దయచేసి వ్యక్తిగతాలు ఎవరికి వెళ్ళినాం. ఆంధ్రప్రదేశ్కి నయవంచిన నమ్మక ద్రోహం నడుస్తోంది. ఇక్కడ అందరూ కలిసి ఎందుకు పోరాట్లేదు? నా బాధ ఏంటంటే వాళ్ళు అందరూ కలిసి ఎందుకు మాట్లాడలేకపోయారు? అందుకే కదా వీళ్ళు కలిసి అయిపోయాం, అందుకే కదా ప్రతి ఒక్కరు వస్తున్నారు. కలిసి పోరాటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఒకళ్ళు కలిసి పోరాడకపోవటం వల్ల లోగు అయిపోయామండి, బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను మాట్లాడి ఇవాళ డెఫినెట్ గా మొన్నటి వరకు వీళ్ళు ద్రోహులైతే మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు 2వ ముద్దే అన్నాం, తిరిగి వచ్చారు, సరే ఫైట్ చేస్తున్నారు, వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడుతున్నా. ఏంటంటే వీళ్ళు మాట్లాడింది ఒక బడ్జెట్ గురించి మాట్లాడారా, వీళ్ళు ఇన్స్టిట్యూట్స్ గురించి మాట్లాడతారా? గౌరవనీయులు కన్నా లక్ష్మీ లేఖ ఒక 15 నిమిషాలు ఉంటానండి. కన్నా లక్ష్మీ లేఖ రాశారు. 13 ఇంకా చేయాల్సి ఉందంటే 80% చేయాల్సి ఉందని రాశారు. ఇన్స్టిట్యూట్స్ గురించి ఏం చేశారని ఉన్న బడ్జెట్లో పీకేశారు. లాస్ట్ ఇయర్ మీద ఈ ఏడాది బడ్జెట్లో ఇన్స్టిట్యూట్స్ గారు 11 ఇన్స్టిట్యూట్స్కి
42 కోట్లు లేదు 15 కోట్లు 11 ఎంత తగ్గించారండి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో నేను పాయింట్ మాట్లాడుతున్నా ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రైల్వే బడ్జెట్ లో అంతిమంగా నేను అడుగుతాను రజనీకాంత్ గారు నా పాయింట్ కి సమాధానం కావాలి పాయింట్ చెప్తున్నాను ఏ పాయింట్ కావాలి ఏంటంటే మహారాష్ట్ర రైల్వే బడ్జెట్ ముందు 57,630 కోట్లు ఇచ్చి దాంట్లో ఏది నాగ్పూర్ నుంచి కనెక్టివిటీ ఇచ్చి మా ఆంధ్రప్రదేశ్ కి 3,760 మా తెలంగాణకి 1,813 కోట్లు ఇచ్చిందని సమాధానం రాట్లా ఈ చంద్రబాబు చెప్తారు ఆన్సర్ అందరూ కలిసి రావట్లేదు నిరసనలో అనేది